హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నామండి. మేమైతే ఒక ఫంక్షన్కి వెళ్ళాము. ఇలా ఇబ్రహీంపట్నం దగ్గర జూన్పూర్ దగ్గరది ఫంక్షన్ అయితే చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసాము కూడా మేము. ఫంక్షన్లో ఫొటోస్ అన్నీ దిగుతూ ఇంకా ఫొటోస్ మీదే కూర్చుని పోయాము. ఈలోపు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు జీలకర్ర బెల్లం అయిపోయిందండి. ఇంక మేము సర్లే అని చెప్పి ఇంక లంచ్కి వెళ్ళాము. కింద లంచ్ చేసేసాము. ఈలోపు మా బొడ్డోడు ఇంకో బొడ్డోడు ఇద్దరు కలిసి మొత్తం పెళ్లి మండపాన్ని అంతా వాళ్ళే అన్నట్టు, వాళ్ళే ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. ఇంకా కింద మేము చదివింపుల దగ్గర కూడా మేము చదివిస్తుంటే పిల్లలు అది ఇద్దరు కూడా గట్ట మీద కూర్చొని ఫుల్గా వచ్చేపోయేవన్నీ చూస్తూ ఉన్నారు. విలేజ్ అట్మాస్ఫియర్ చాలా బాగుండిద్ది కదండి. నాకైతే బాగా నచ్చింది. ఇంటికి వచ్చే దారిలో ఇంకా మా బొడ్డోడు పిట్ట కొంచెం కొత్తగనం అన్నట్టు బండి వాడే డ్రైవ్ చేస్తాడంట. ఇంకా ఒక స్టిల్ అనేది ఇచ్చాడు. ఇంక మేము కొంచెం మ్యారేజ్ తర్వాత నుంచి ఒక చల్లగా ఉంది, అట్మాస్ఫియర్ బాగుంది అని లాంగ్ డ్రైవ్ వేసాము. ఇలా బందర్ రోడ్ ఎక్కేసామండి. దారిలో ఐస్ క్రీమ్ కనపడింది. మా బొడ్డోడికి పెద్ద ఐస్ క్రీమ్ కావాలంట. వాడు పెద్దది తీసుకున్నాడు కదా అని చెప్పి నేను కూడా పెద్దది తీసుకోవాలని చెప్పి పెద్దది తీసుకున్నాను. తీసుకొని ఇద్దరు ఏది నీదేది నాదేది అని చూపించుకుంటూ కూర్చున్నామండి. ఇంకా సర్లేని కాసేపు బండి మీద అలా కూర్చొని ఐస్ క్రీమ్ని ఆస్వాదిస్తూ కూర్చొని తింటా ఉన్నాం. ఈ చల్లో అసలే పైన చలిగా ఉంది, లోపల కూడా చల్లగా వెళ్ళేలాగా మేము తింటూ ఉన్నామండి. మా హస్బెండ్ ఏమో అసలు ఈ కూల్ అట్మాస్ఫియర్లో అవసరమా మీకు ఐస్ క్రీమ్స్ అంటూ అన్నారు. ఇంక ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఇంక అలా తిరిగేసేసామండి. ఇంటికి వెళ్ళిపోయాము. ఈ వీడియో కనుక నచ్చుంటే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ విజయవాడ అమ్మాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి.